నమస్తే అన్న. నమస్తే అన్న. ఆంధ్రాలో 2024 ఎలక్షన్స్లో ఎవరు నెక్స్ట్ సీఎం అనుకుంటున్నారు? జగన్ వస్తాడని అనుకుంటున్నాను నేను. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు? ఇప్పుడు స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాడు అన్న. అందరికీ ఫీ రీంబర్స్మెంట్ ఏంటి, హాస్టల్స్లో ఫుడ్ ఏంటి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏంటి, ఇంకా నవరత్నాలు అందరికీ ఇప్పుడు ఇంటింటికి వీళ్ళు మొత్తం ఇంటింటికి వెళ్ళి పెన్షన్ వాలంటరీ వ్యవస్థ చాలా బాగుందన్న. అది ఇండియాలో కూడా ఎక్కడ కూడా లేదు. అది వాలంటరీ వ్యవస్థ అనేది ఇండియాలో ఎక్కడ లేదు. అక్కడ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడాలు, కొంతమంది తీసుకోలేరు, వాళ్ళకు వచ్చి పెన్షన్లు ఇవ్వడాలు. ఇప్పుడు మిస్టేక్స్ అన్నాక జరుగుతాయి అన్న, చిన్న చిన్నవి. ఏ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు తప్పులు అనేవి జరగకుండా ఉండవు, చిన్న చిన్నవి జరుగుతాయి, అవి కామన్. అవి ఇప్పుడు ఉన్నాయి కదా అని చెప్పి అట్లా కాకుండా మిగతావన్నీ కూడా బాగానే చేస్తున్నా జగన్. ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు చేరుతున్నాయి. అమ్మఒడి ఏంటి, ఇప్పుడు ఇంటి రేషన్ ఏంటి, ప్రతి ఒక్కరికి అంత. ఆరోగ్యశ్రీ ఏంటి, ఆరోగ్యశ్రీ కింద 25 lakhs పెంచారు కదా. అవునన్న, బాగుంది అది. ఇప్పుడు కరోనా టైంలో కూడా అసలు ఏపీ గవర్నమెంట్ చాలా బాగా హెల్ప్ చేసింది అందరికి, జనాలందరికీ కూడా. హాస్పిటల్స్లో వాళ్ళని చూసుకోవడం ఏంటి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇటుగా ఉన్నాయి ఏపీలో. ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే ఎక్కడ ఏ స్టేట్లో కూడా లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్, అట్లా ఉన్నాయి ఏపీలో. ఇంకొకటి ఉద్దాన హాస్పిటల్ ఒకటి ఓపెన్ చేశారు. అవునన్న, ఉద్దానం అది చాలా గ్రేట్ అన్న. నిజంగా ఒక 30-40 years నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్దానం బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు, కిడ్నీ బాధితులు. పాపం అక్కడ నేను శ్రీకాకుళం విజిట్ చేశానన్న ఒకసారి. చాలామందిని కూడా నేను సమస్యలు ఏంటి, అక్కడ కిడ్నీ ప్రాబ్లమ్స్, వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఏమైనా వస్తే వాళ్ళు దగ్గర ఎన్నో కిలోమీటర్లు వైజాగ్ వరకు రావాలి. వాళ్ళకి సరిగ్గా ఒకప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు, రావడానికి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అక్కడ ఉద్దానం అనేది చాలా అసలు గ్రేట్ ఇనిషియేటివ్ అది. ఇప్పుడు ఎంతోమందికి అది వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్. అది నిజంగా చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఇప్పుడు అక్కడ డయాలసిస్ పేషెంట్స్కి ఏంటి, హాస్పిటల్స్ ఏంటి, అక్కడ బస్ ఫెసిలిటీస్ ఏంటి, ఇప్పుడు అంతా చాలా డెవలప్ అయింది అన్న శ్రీకాకుళం అటు సైడ్ కూడా. ఇప్పుడు రాను కూడా నెక్స్ట్ కూడా ఇంకోసారి ఛాన్స్ ఇస్తే చేస్తాడు జగన్. మెడికల్ కాలేజెస్ కూడా కొన్ని ఓపెన్ అయినాయి. అవును, మెడికల్ కాలేజెస్ వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ కూడా ఎక్కువ అవినీతి లేకుండానే ఉందన్న. ఎక్కువ డబ్బులు అయినా జనాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి డబ్బులు. ఈవెన్ చిన్న షాప్ కీపర్స్, రోడ్డు మీద ఉండే ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి కూడా డబ్బులు చేరుతున్నాయి. ఎవ్వరికి డబ్బులు నాకు అందలేదన్నట్టు లేదు, ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఏదో ఒక విధంగా చేరుతున్నాయి వాళ్ళకి. అట్లా బాగానే ఉందన్న జగన్ గవర్నమెంట్. పెన్షన్ కూడా 1వ తారీఖు నుంచి పెంచుతున్నాడు. అవును, పెంచుతున్నాడు అన్న, పెంచుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా గెలిస్తే ఇంకా కూడా చేస్తాడని అనుకుంటున్నాం. ఇంకా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనిపించింది. ఇప్పుడు అందరూ అక్కడ ఇది మద్యపానము బ్రాండ్స్ దొరకట్లేదు, అది దొరకట్లేదు అంటున్నాడు అన్న. ఎందుకు దొరకట్లేదు? ఇప్పుడు బ్రాండ్ ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు అక్కడ, మద్యపాన నిషేధం చేయాలని చెప్పి. అట్లా అదే విధంగా జరుగుతుంది ఇక్కడలాగా. ఇప్పుడు బిడ్డింగ్ పెట్టి లక్షల కోట్లు అమ్మకాలు జరగట్లేదు కదా ఏపీలో. ఇప్పుడు జగన్ అనుకుంటే ఇప్పుడు ఎన్నో షాపులు టెండర్లు పెట్టి, బిడ్డింగ్లు పెట్టి, బార్లు ఇంకా వైన్ షాపులు అన్నీ టెండర్లు విపరీతంగా ఇచ్చేసి లక్షల కోట్లు సంపాదించారు జగన్ కూడా. ఎందుకు తీసుకోవట్లే ఇనిషియేటివ్? అది జనాలకు ఉపయోగపడాలనే కదా. ఇక్కడలాగా ఇప్పుడు ఇది చేసుకొని ఉంటే ఎన్నో లక్షల కోట్లు గవర్నమెంట్కి వస్తుంది కదా ఫండ్. ఏ గవర్నమెంట్ తీసుకోకుండా ఉంటుంది అన్న ఫండ్ లిక్కర్ సేల్స్ ద్వారా? ఆ గవర్నమెంట్ కూడా చేయండి. మద్యపాన నిషేధం అని చెప్పి వాళ్ళు ఇంతకుముందు ఎలక్షన్ దాంట్లో చెప్పారు హామీలలో, అట్లా అని కంటిన్యూ చేస్తున్నాడు. ఒక రకంగా కూడా మేలే అది. బ్రాండ్ దొరకట్లేదంటే మేలే అన్న కదన్న. ఏదో ఒక 100%లో ఒక 30-40% తాగకుండా ఉంటారు కదా. నెక్స్ట్ సీఎం జగనే వస్తాడు అనుకుంటున్నాను.